నమ్మి నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. యేసయ్యా నా ఆనందాన్ని కోరుతావయ్యా. లోకం కోరింది, లోకం నేను బాధపడటం చూసి నవ్వింది, కానీ ఆనందాన్ని కోరేవయ్యా. ఆనందం కోరేవాడా, అందరూ కలిసి నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ప్రేమయా, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. నిన్ను ఆరాధించకుండా ఉండలేనయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు నన్ను తాకిందయ్యా. నీ హస్తం నన్ను తాకిందయ్యా. నేను ఆరాధించే వేళల్లో వినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే, నీ పాదముల్ వదలాకుంటే నీ మేలకు అలవాటయ్యే, నీ పాదముల్ వదలాకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా రాతనలో. పాపములు చేశాను, చాలా పాపం చేశాను, నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా రాతనలో. నా హృదయము నీతో అంది,
నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది. నీకు వేరై మనలేనని అతిశయించద నిత్యము. నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరు చివరిగా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవునికి చెల్లును కాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పటి వరకు ప్రార్థన చేసాం, ఆరాధన చేసాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అంటే ప్రేయర్ ఆగిపోతుంది అనుకోవద్దు. అంటే కొంచెం సేపు సాక్ష్యాలు ఆలకించి ఆ తరువాత అందరి మేలులు బట్టి స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. వాక్యం కోసం ప్రేరేపణ కలిగిన వారు ఒకరు చిన్న ప్రార్థన చేయండి. వాక్యాన్ని ఆరాధించుకుందాం. మహాపురుషుడు ఈ రాత్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ప్రాణములను బలపరచమని
ఏ కోణంలో మాట్లాడాలనుకుంటున్నావో, ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నావో మాకు తెలియదు. మా అందరికి అవసరమైన మాటలు మీరు మాతో మాట్లాడి మీరు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా ప్రార్థన కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోతాం, సమయం అయిపోతుంది. ఆదికాండము బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరచి ఈ పూటకై దేవుడు సిద్ధపరిచిన ఓ చిన్న వర్తమానం 26వ అధ్యాయం 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఉద్దేశించి చాలమ్మా, ఇస్సాకును ఉద్దేశించి దేవుడు రాయించిన మాట, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. మిక్కిలి గొప్పతనం, గొప్పతనం వేరు, మిక్కిలి గొప్పతనం. మిక్కిలి గొప్పవాడగు వరకట అతని అభివృద్ధి ఒకేసారి కాదు, క్రమక్రమముగా, స్టెప్ బై స్టెప్, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అందరికీ తెలిసినటువంటి మాట, బాగా పరిచయం ఉన్న మాట. ఈ రాత్రి ఈ మాటను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇస్సాకుని దేవుడు మిక్కిలి గొప్పవాణిగా చేశాడని, ఆ గొప్పవాణిగా చేసే వరకు అతని అభివృద్ధి క్రమక్రమముగా ఉందని మనందరం కూడా ఎప్పుడు ధ్యానిస్తూనే ఉంటాం. ఇది ఇస్సాకుగా చెప్పిన మాట కదా, మాకు అవసరం లేదు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంతా ప్రకారం ఇస్సాకు సంతానం వాగ్దానము ద్వారా, విశ్వాసమును బట్టి మనమంతా ఇస్సాకు వాగ్దానాన్ని పొందుకున్నామని పౌలు భక్తుడు గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకుకు ఏ వాగ్దానం ఉందో, ఇస్సాకు రక్తం పంచుకొని పుట్టకపోయినా ఇస్సాకు నమ్మినటువంటి దేవుణ్ణి నమ్మి, ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము ఎలాగునైతే ఆ విశ్వాసమును బట్టి అబ్రహాము పిల్లలుగా మనము మారి, అబ్రహాము పిల్లలుగా ఇస్సాకు సంతానంగా మనందరం ఆశీర్వదింపబడ్డాం. ఒక మాటలో చెప్పాలంటే ఇస్సాకు ఆశీర్వాదం దేవుడు ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దేవుని ప్రణాళికలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఆ ఇస్సాకు ఆశీర్వాదం మనందరం అనుభవించాం. ఇస్సాకు ఆశీర్వాదం ఏముంది బ్రదర్? క్రమక్రమముగా దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా అలాగున పాల మీద పొంగులాగా అలా పొంగిపోయి వెంటనే ఆరిపోయేది కాదు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడంటే లోకమంతా ఒకటైనా ఆ వ్యక్తిని కదిలించలేరు. ఒక వ్యక్తిని దేవుడు దీవించాడంటే సమాజమంతా ఒకటైనా ఆ వ్యక్తి చెక్కు చెదరడు. ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడే ఆశీర్వదించాడు. దేవుడే ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడంటే అధికారులు ఎన్ని పన్నాగాలు పనినా ఆ పొజిషన్ని ఎవరు మార్చలేరు. ఉదాహరణకి దానియేలు పొజిషన్ మీద కన్ను పడింది. దానియేలు లేకుండా చేయాలని ప్రయత్నాలు చేసి విచిత్రమైనటువంటి ఆలోచనలు ఆలోచించి చట్టములు తీసుకొచ్చి దానియేలుని లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ ఒక్కరోజు సింహాల బోనులోకి వెళ్ళొచ్చిన దానియేలు పొజిషన్ని ఎవరు కదిలించలేకపోయారు, రాజులు సైతం. ఎందుకంటే ఆ పొజిషన్ దేవుడిచ్చింది. యోసేపు ప్లేసులు మారాడు కానీ పొజిషన్ మారలేదు. ఇంట్లో ఉన్న యోసేపే ప్రధానుడైన వ్యక్తి, అతనికే ప్రాధాన్యత. అతడు రాజింట్లో పనోడిగా ఉన్న అతడే పెద్ద, అతడు రాజైనా అతడే పెద్ద. ప్లేసులు మారిన పొజిషన్ మారల. ఉదాహరణకి ఒక ఎస్ఐ గారు ఉన్నారు.
కొంతమంది అన్యాయంగా అతన్ని ట్రాన్స్ఫర్ చేశారనుకోండి. ఎస్ఐ గారు ఈ ప్రాంతంలో ఎస్ఐ ఉండి పక్క ప్రాంతానికి వెళ్ళిన వెంటనే కానిస్టేబుల్ అయిపోతాడా? పక్క ప్రాంతానికి వెళ్ళిన అతను ఏమవుతాడు? చెప్పాలా? స్వరాలు ఎత్తి నిద్ర వచ్చేస్తుందా? అతను కానిస్టేబుల్ అవుతాడు బ్రదర్. కానిస్టేబుల్ అవుతాడా? ఎస్ఐ అవుతాడా? కానిస్టేబుల్ అవుతాడు బ్రదర్. నేను చెప్పేది మీకు అర్థమవుతుందమ్మా. ఒక ఎస్ఐ గారు ఉన్నారమ్మా. ఎస్ఐ గారు అంటే పెద్ద పోస్ట్. అవుతాడు. ఆయన పక్కూరు పంపించాం. ఎస్ఐ ఈ ఊరు ఎస్ఐ పక్కూరు వెళ్ళంగానే కానిస్టేబుల్ అయిపోతాడా? ఎస్ఐ పోస్ట్ అంతే ఉంటదా? ఎస్ఏ పోస్ట్ అక్కడే ఉంటుంది. ఎందుకంటే అతను కష్టపడి సంపాదించుకున్న పోస్ట్. ఎంతమంది ఎన్ని రకాలు ప్రయత్నించిన ప్లేస్ మారుస్తారేమో కానీ పొజిషన్ మార్చరు. అలాగనే అలాగనే యోసేపు కూడా ప్లేసులు మారాడు కానీ పొజిషన్ మారల. దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నాడంటే, ఎంతమంది ఎన్ని చేసినా ఏం చేయలేరంటే, దావీదుని రాజు చేయాలని దేవుడు అనుకున్నాడు. నాన్న సహకారం లేదు, అన్నల సహకారం లేదు, కనీసం ప్రవక్త కూడా ఇతడవుతాడా అనిపించి ఉండొచ్చు. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా, నిజం చెప్పాలంటే దావీదు లైఫ్ లో శత్రువులు ఎక్కువ. ఎవరికి అన్యాయం చేసినోడు కాదు, అందరికీ మేలు చేసినోడే. మేలులు పొందినోడు అసలు దావీదెవడో తెలియదు అన్నాడు. ఇంకొకడు దావీదును గురించి చీపో చీపో అని దావీదుని చీ అంటున్నాడు. ఎవరికి అన్యాయం చేసినోడు కాదు. చీపో అంటుంటే దావీదు మేనల్లుడు దావీదు దగ్గరకు వచ్చి, మామ నువ్వు అను మామ, వాడి మెడకాయ తలకాయ వేరు చేస్తామని చెప్పాడు. వెంటనే దావీదు అన్నమాట, దేవుడు ఎందుకో మాట్లాడుకోమని అవకాశం ఇచ్చాడు, వదిలే. నా దేవుడు అవకాశం ఇస్తే, నా దేవుడు పొజిషన్ లో పెడితే ఎవడేం చేయలేదు. నిజం చెప్పాలంటే భక్తుల జీవితాల్లో వాళ్ళన్ని శ్రమల మార్గాల్లో ఉన్నా వాళ్ళకుండే ధైర్యం ఏంటంటే దేవుడేనండి. ఈ రోజున ఇస్సాకు జీవితాన్ని కూడా మీ ముందు ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే, ఇస్సాకుని దేవుడు క్రమక్రమముగా అభివృద్ధి చేసి మిక్కిలి గొప్పవాడు చేశాడు, నిజం. కానీ ఇస్సాకు చుట్టూ పరిస్థితులు ఎట్లున్నాయో తెలుసా? ఇస్సాకు చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉందో తెలుసా? నిజం చెప్పాలంటే అబ్రహాముకి దేవుడు వాగ్దాన సంతానంగా దేవుడు ఇస్సాకుని ఇద్దామనుకున్నాడు. ఇస్సాకుని వాగ్దాన సంతానంగా ఇద్దామనుకున్నాడు. వాగ్దానం అయితే ఉంది కానీ ఇస్సాకైతే లేడు. దేవుని ప్రణాళికలో లేనివాడు, వాగ్దానము పొందనివాడు, దేవుని ఏర్పాటులో లేనివాడేమో తొందరగా పుట్టాడు. దేవుని వాగ్దానంలో ఉన్నోడేమో ఇంకా రాలా, లేట్ అయిపోయింది. లేట్ అయినా నోటి నిండా నవ్వు కలుగజేసి ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఇస్సాకు లైఫ్ అంతా కూడా ఎలా నడిపించబడిందంటే, నాన్నగారు వెంట తీసుకెళ్తున్నారు. ఎక్కడికి నాన్న? బలి ఇవ్వాలయ్యా. వెళ్తున్నాడు. బలికి గొర్రెపి లేదు నాన్న, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు అన్నాడు. బలి సిద్ధం చేస్తున్నప్పుడు తాను బలైతాడని ఎరుగుతూ కూడా, లేదా తెలుసో తెలియకో తన బలికి తానే రాళ్ళు పేర్చుకున్నాడు. తన బలికి తానే కట్టలు మోసాడు. నాన్నగారు ఎక్కమంటే బెడ్డెక్కినట్టు ఎక్కాడు. కర్రలన్నీ పేర్చిన తర్వాత కత్తి పైకెత్తారు. ఇస్సాకు జీవితం అంతా కూడా ఊహించని మార్గాలు. నాన్నే బలిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలా. దేవుడు తప్పించాడు, అది రెండవ విషయం. కానీ ఆ టైం ఎలా ఉండుంటది? తర్వాత కొంచెం పెద్దవాడయ్యాక అమ్మ చచ్చిపోయింది. అమ్మ చచ్చిపోయిందన్న అంటే తల్లితో ఆ ఆనందాన్ని, తల్లితో ఆ బంధాన్ని గడపలేకపోయాడు ఇస్సాకు. సరే, నాన్నొక్కడే ఉన్నాడు అనుకున్నాడు. కొన్ని రోజులకి నాన్న ఎట్టొకట్ట భార్యను తీసుకొచ్చాడు. భార్యను తీసుకొచ్చాక అప్పుడు ఆ ఇస్సాకుకి కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మను మర్చిపోయాడు. అమ్మను మర్చిపోయి ఆనందంగా నానున్నాళ్లే అనుకున్నాడు. నాన్న కూడా చనిపోయాడు. ఎటు పోవాలో తెలియదు. భార్య తప్ప ఎవరూ లేరు. భార్య కూడా గొడ్రాలిగా ఉంటే దేవుడు కార్యం చేసి బిడ్డలనిచ్చాడు. ఎటు పోవాలో అర్థం కాని స్థితిలో ఆయన అలా ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఐగుప్తు దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు
దేవుడు వద్దనేశాడు. కరువు వచ్చేసిందండి. ప్రభువా, చిన్నప్పుడు బలివ్వపోయావు, అన్యం పుణ్యం తిరిగిన వయసులో, యవన వయసులో అమ్మను దూరం చేసుకున్నావు. పెళ్లి వయసులో అమ్మ చనిపోయిందంటే ఎంత బాధ ఉంటుంది. అమ్మ దూరం అయిపోయింది. బిడ్డలు పుట్టారు, కనీసం మనవళ్ళు ఎత్తుకునే అది లేకుండా నాన్న దూరం అయిపోయాడు. తల్లిదండ్రి లేనుడైపోయాడు ఇస్సాకు. అలాంటి పరిస్థితిలో కరువు వచ్చింది. ఐగుప్తుకు వెళ్ళాలంటే వద్దన్నాడు. ఐగుప్తులో ధాన్యం ఉంది, ఐగుప్తులో అభివృద్ధి. దేవుడు వద్దన్నాడు. సరే, దేవుడు వద్దన్నాక అలాగుంటే ఒక ఆయన దగ్గరికి, అభిమేలకు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాక వాడు మామూలుడు కాదని భార్యను చెల్లెలని చెప్పాల్సి వచ్చింది. చెల్లెలని చెప్పాల్సి వచ్చిన తర్వాత భార్యతో సరసమాడుతుంటే ఆయన చూసి గుర్తుపట్టి, నీ భార్య నీకు ఇస్తున్నాను, నువ్వు బలం కలిగిన వాడు అన్నాడు. ఆ దేశంలో ఒకరి సపోర్ట్ లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇస్సాకును ప్రోత్సాహపరిచేవారు లేరు. దేవుడు ఎటు నడిపిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. నేను చెప్పిన సమస్యలన్నీ మీకు అర్థమైనట్లున్నాయి. ఒకటి, తల్లి లేదు, తండ్రి లేడు, తోడు లేరు, తెలియని ప్రాంతం, భయపడే పరిస్థితులు. ఆ టైంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము విత్తినప్పుడు నూరంతల ఫలితాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, బ్రదర్, వాగ్దానం ఉందయ్యా, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను తలెత్తుకునే స్థితిలో ఉంచుతాను, నిన్ను సిగ్గుపడనీయను, నీ పక్షాన ఉంటాను, నీకు సహాయం చేస్తాను. బోలెడు వాగ్దానాలు ఉన్నాయి. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నాయి కదా. దేవుడు వాగ్దానం చేస్తే నా పరిస్థితులు ఎందుకు ఇట్లుండాలా? వాగ్దానానికి అనుకూలమైన పరిస్థితులు కావాలి కదా. ఇస్సాకు కూడా అదే డౌట్ ఏమో. దేవుడు నాతో ఉంటే మా అమ్మ బతుకు ఉండాలి కదా, దేవుడు మాతో ఉంటే మా నాన్న ఉండాలి కదా, దేవుడు మాతో ఉంటే మాకు అన్ని సమృద్ధిగా ఇవ్వాలి కదా. అబద్ధం చెప్పుకోవాల్సినంత కర్మ మాకెందుకు పట్టింది? మేము ఇబ్బందులు పడాల్సిన కర్మ మాకెందుకు పట్టింది? మాకంటూ ఒక సొంత ఏమి లేదే, మాకంటూ సొంత దేశం ఏమి లేదే, మా పరిస్థితి ఎందుకు ఇట్లయింది అని ప్రశ్నించకుండా ప్రభు వైపు చూస్తూ తన పని తాను చేశాడు. విత్తనం విత్తాడు. అయ్యో, ఏం విత్తనం విత్తుతున్నావు? ఈ పంట కాలం కాదని ఉంటారు కొంతమంది. అబ్బో, బయటూరు నుంచి వచ్చి ఇక్కడ విత్తనాలు వేసాడు అని ఉంటారు. ఎవరినన్నా, ఇస్సాకు ఆ దేశం అందున్న వాడే విత్తనం విత్తి ప్రభు వైపు చూశాడు. ఒకటే చెప్తున్నా, వాగ్దానం ఉంది కదా నీ దగ్గర. నీ చేతిలో పరిస్థితులకు అనుకూలంగా ఏవి లేకపోయినా వాగ్దానాన్ని చేతబట్టావు, వాగ్దానాన్ని చేతబట్టావు, వాగ్దానాన్ని చేతబట్టి విత్తనాలు విత్తడం ఈ రోజు నుండి ఆరంభించు. ఏం విత్తనాలు విత్తాలయ్యా? ఏం విత్తనాలు విత్తాలి? విత్తు. చదువుకుంటున్నావా? స్టార్ట్ చేయి ప్రిపరేషన్. వ్యాపారం చేయాలనుకుంటున్నావా? స్టార్ట్ చేయి వ్యాపారం, స్టార్ట్ చేయి. ఏది చేయాలనుకుంటుంది, పరిస్థితులు ఎట్లయినా ఉండదు, నువ్వు పని ఆరంభించు. చూడండి, కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం. రెండో వచనం నుంచి నేను చదువుతాను, వినండి అమ్మ. నేను చదువుతాను, వినండి, ఎక్కువ ఉన్నాయి అందుకని. మనము కలకనిన వారి వలె నుంటిమే, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్ని జనులు చెప్పుకొనిరి. ఒకరోజు వస్తుంది, కలేనా? హలో, ఇది కలేనా? నేను కూడా బాగుపడ్డానా? అప్పో, నాకు ఉద్యోగం వచ్చిందా? నన్ను దేవుడు దీవించాడు, కళ అనుకుంటుంది అనేటట్లుగా నోటి నిండా నవ్వు ఉంటుందట. నాలుక ఆనంద గానం. అబ్బా, ఆనందమే, బహ సంతోషం, ఆనందం ఆనందం ఆనందం, ఆనంద గానముతో నిండితే అప్పుడు లోకం అంటది, యెహోవా వీరి కోసం గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు చెప్పుకుంటారంట. అప్పుడు ప్రవాహములు పారతాయట. ఇక్కడ మనకు అవసరమైన మాట, కన్నీటితో విత్తావు. ఎలా విత్తావు? ఏడుస్తూ ఆరంభిస్తున్నావు. ఏమీ లేదు,
ఏడుస్తూ స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు నీకంటూ ఏది లేదు, స్టార్ట్ చేయి. విత్తనాలు ఉన్నాయి బ్రదర్, కాస్త కన్నీటితో విత్తు, హృదయమంతా వెదరు. నీ పని నువ్వు ప్రారంభించు. నా దేవుడు నీ పనిలో రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు. కన్నీటితో, కన్నీళ్లు విడుచుచు విత్తితే సంతోష గానముతో పంట కోస్తావు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని పనులు మోసుకొస్తావు. పిడికెడేంటి, పనేంటి? పిడికెడంటే గుప్పిలిలో ఉండేది, పనంటే భుజాల మీద ఉండేది. నువ్వు పిడికిడంతా కష్టపడటం ప్రారంభిస్తే భుజం మోసే అంత ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పరిస్థితుల వైపు చూస్తూ నీ పని ఆపొద్దు. పరిస్థితులు ఎట్లానో ఉన్నాయి బ్రదర్ అని నీవు విత్తడం ఆపొద్దు. స్టార్ట్ చేయి. వ్యాపారం చేయాలనుకున్నావా? చిన్న వ్యాపారం స్టార్ట్ చేయి. చదువుకోవాలి, స్టార్ట్ చేయి. బ్రదర్, అసలు ఏది అనుకూలంగా లేదండి, మీరు చెప్తున్నారు బాగానే. ఇస్సాకుకు అనుకూలంగా ఉందా? ఇస్సాకుకు అనుకూలం. పిడికిడు విత్తనాలు విత్తాడు. సంతోషగానంగా దేవుడు ఎన్నంతల పంట ఇచ్చాడు. నూరంతలు. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయి. దేవుడు ఆశీర్వదించాడట, ఆ మనుషుడు గొప్పోడైపోయాడట. ప్రియమైన ఈ మాటలు వింటున్న వారలారా, ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈ పూట మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి అయిన మాట ఎంత నిజమో, క్రమక్రమంగా శ్రమలు అనుభవించిన మాట కూడా అంతే నిజం. ఇస్సాకు అందరికంటే గొప్పవాడయ్యాడని ఎంత నిజమో, అందరికంటే ఎక్కువ కీడు అనుభవించాడన్నది అంతే నిజం. ఆ కీడు వెనక దేవుడు గొప్ప మేలించాడు. ఆ పోగొట్టుకున్న దాని వెంట దేవుడు 2 ఘనత ఇచ్చాడు. పరిస్థితి ఇంకా ఎలా ఉందో తెలుసా? సరే, దేవుడు 2 ఆశీర్వదిస్తూ 100 దీవిస్తూ గొప్పవాడయ్యే వరకు క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి పరుస్తూ వస్తుంటే ఇస్సాకు జీవితంలో ఏం జరిగిందంటే, అమ్మా మీరు చూడాలి, 26వ అధ్యాయం ఆదికాండం 26 18 వచ్చిన. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్లు బావు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. త్రవ్విన నీటి బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి నొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. సరే, దేవుడు దీవించాడు, ముందుకెళ్దాం అనుకున్నప్పుడు కొందరు ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. వారెవరయ్యా? గెరారు కాపరులు. ఎవరు వారు? చెప్పాలి, ఆ పేరు చెప్పాలి అందరు. గెరారు కాపరులు. ఎవరు వారు? గెరారు కాపరులు. వారేం చేశారు? యేసేకు అంటే జగడం ఆడాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అబ్రహాం ఉన్న కాలంలో కొన్ని బావులు అబ్రహాం తవ్వించాడు. ఫిలిస్తీన్లు వచ్చి పూర్తి చేశారు. ఈయన వచ్చి మా నాన్న తవ్వించింది నాకు మళ్ళీ కావాలని ఈయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ తవ్విస్తుంటే గెరారు కాపర్లు అడ్డు తగిలారు. వారేం చేశారు? అడ్డు తగిలి జగడం ఆడటం ప్రారంభించారు. ఈరోజు నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి పొందాలనుకుంటే నీ జీవితంలో కూడా గెరారు కాపర్లు ఉంటుంటారు. పట్టించుకోకూడదు. ఎవరు గెరారు కాపర్లు? గెరారు అనగా నీరు లేని కుండ వంటి వారు అని అర్థం. ఏమని అర్థం? నీరు లేని కుండ వంటి వారు అని అర్థం. ఆ నీరు లేని కుండ వంటి వారు నీ జీవితంలో ఉంటారు. వారేం చేస్తుంటారో తెలుసా? నీవు బావులు తవ్వనీయకుండా, నీవు ఆశీర్వాదం పొందనివ్వకుండా, నీవు క్రమముగా పొంది అభివృద్ధి కొనసాగనివ్వకుండా నీరు లేని కుండ వంటి వారు అడ్డు తగులుతుంటారు. ఎవరయ్యా నీరు లేని కుండ వంటి వారు? నీరు అనగా పరిశుద్ధాత్మ, నీరు అనగా దేవుని వాక్యం లేని వాళ్ళు ఉంటారు నీ చుట్టుప్రక్కల. నీ పాటికి నువ్వు చదువుకుందాం అనుకుంటావు,
నీ పాటికి నువ్వు కుటుంబాన్ని నడిపించాలనుకుంటారు. ఊరుకోరే, వచ్చి నీతో జగడమాడుతుంటారు. వారి పని జగడమాడేవారు, వారు ఏషేకులు, వారు నీరు లేని కుండలు, వారిలో వాక్యం లేదు, వారిలో పరిశుద్ధాత్మ లేదు. కాబట్టి నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపడానికి శత విధాలుగా, సకల విధముగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరు? గెరారు కాపరులు. ఈరోజు నీ జీవితంలో కూడా మనం పరిశుద్ధంగా ఉండాలనుకున్నప్పుడే తగులుతుంటారు గెరారు కాపరులు. పట్టించుకోవద్దు. జగడమాడాలని చూస్తుంటారు. నోరు సారొద్దు ఎక్కడ కూడా. ఎందుకంటే దేవుడు క్రమక్రమంగా నేను అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అడ్డు తలిగే వారు కొంతమంది ఉంటారు. గెరారు కాపర్లు వంటి వారు, ఏసేకు వంటి వారు. ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం. వాసన పడుతున్నారమ్మా. సారీ అమ్మా, క్షమించండి. హ్యాపీ బర్త్డే బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆశీర్వాదాన్ని మనం పొందాలనుకున్నప్పుడు కొంతమంది జగడం ఆడేవారు ఉంటారు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? నిజం చెప్పాలంటే అసలు ఈ సబ్జెక్ట్ నేను అసలు మైండ్లో కూడా లేదండి. ఎందుకో ఇందాక ప్రభు జ్ఞాపకం చేశారు ఈ మాట. కొంతమందిని క్రమక్రమంగా దేవుడు దీవించాలనుకుంటున్నారు. వారు విత్తనం ఎత్తట్లేదు. నెంబర్ 1. ఒక్క నిమిషం తల్లి. మరికొంతమంది గెరారు కాపరులను పట్టించుకుంటున్నారు. మరికొంతమంది యేసును పట్టించుకుంటున్నారు. జగడమాడేదాన్ని పట్టించుకుంటున్నారు. వీరిని బట్టి దేవుడు క్రమక్రమంగా దీవించాలనుకుంటున్నా దీవెనను పోగొట్టుకుంటున్నారు. మన జీవితంలో కూడా ఈ యొక్క పరిస్థితి తలెత్తుతుందేమో. గెరారు కాపర్ల పని ఏంటంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందనివ్వకుండా చేయటం. పోగొట్టుకున్న అభిషేకం, పోగొట్టుకున్నటువంటి ఆ ఆత్మ, పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని కృప పొందనీయకుండా చేయటమే ఈ పని. వారు అడ్డుపడుతూ ఉంటారు. దయచేసి యేసు నామంలో గెరారు కాపర్లను పట్టించుకోవద్దు. ఈ రోజు నుంచి నీటి కుండలు, వారు నీరు లేని కుండలండి, వాక్యం లేని వాళ్ళండి. కావాలని టార్గెట్ చేశారు. నా దేవుడు చూస్తున్నాడు. నిన్ను అవమానించిన ప్రతి అవమానం, నీ మీద అంటున్న ప్రతి మాట, నిన్ను దూషిస్తున్న ప్రతి దూషణ, నీ గురించి మాట్లాడుతున్న ప్రతి హేళన మాట, ఎగతాళి మాట అని చూస్తున్నాడు. విడిచిపెట్టే ప్రభు చేతిలోకి. అంతే. తవ్వకుండా, నీటును తవ్వకుండా, వాక్యమును తవ్వకుండా, నువ్వు భక్తిలో ఎదగనీయకుండా కొంతమంది అడ్డుకున్నారు. యేసు నామములో వారు వెళ్ళిపోవాలి నీ జీవితంలో నుంచి. దేవుడు క్రమక్రమముగా నీవు దీవించబోతున్నాడు. ఎన్నో అంశాల మీద ప్రార్థన చేయాలి. సమయం లేదు కనుక చాలా షార్ట్ మెసేజ్గా ఇది ముగిస్తున్నాను. ఇంతటితో అయిపోలేదు. జస్ట్ ఇది ఇంట్రడక్షనే. ప్రభు చిత్తమైతే ఉదయకాల ప్రార్థన ఒక రోజున ఈ అంశాల నిమిత్తం నేను కంటిన్యూ చేస్తాను. ఒక్క నిమిషం. హలో.
వాయిస్ వినపడట్లేదమ్మా. సారీ అమ్మా, సారీ. నాకు ఒకటే ఫోన్ లో వస్తున్నాయి, ఎత్తకపోయేసరికి మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, వాళ్ళకి కట్ చేస్తూ ఉన్నాను. ఆ దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింప చేయను గాక. టైం అయిపోయింది కాబట్టి షార్ట్ మెసేజ్ చెప్పాను, దీన్ని కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే దేవుడు నా మెదడులో ఇందాక ఈ టాపిక్ ఇచ్చాడు, కొంచెం ముందు ఇచ్చిన వీటికి సంబంధించి ఎన్నో ఆలోచించేవాడిని. ఎందుకో దేవుడు క్రమక్రమంగా మనల్ని అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. మన సిచ్యువేషన్స్ బట్టి మనం వెనక అడుగేస్తున్నాం, కానీ దేవుడు మన నూతనమైన కోణాల్లో నడుపుదాం అనుకుంటున్నారు. దేవుడు మనందరినీ ధైర్యపరచును కాక. ఆమేన్. అమ్మా, మీ అందరి కోసం ప్రార్థన చేసే ముందు మీరు నా కోసం ప్రార్థన చేస్తారని నేను ఆశపడుతున్నాను. దేవుడు గడిచిన కాలం అంతా కాచి కాపాడి నూతన సంవత్సరాన్ని దేవుడు దయకిరీటంగా ధరింపజేశాడు. నిజంగా నా పుట్టినరోజు అంటే నాకు ఒక రకమైన ఆనందం. ఎందుకంటే ఈ అమాయకమైన, తెలివి తక్కువ, బలహీనుడు ఒక రోజు గడిచి మరొక రోజులోకి వెళ్తాడా అని నాకే డౌట్. ప్రతిరోజు నాకున్నటువంటి ఆ తెలివి తక్కువ తత్వాన్ని బట్టి లోకం అనుకుంటది ఇతనికి అన్నీ తెలుసని, కానీ నాకేం తెలియదని నా దేవునికే తెలుసు. నిజం చెప్పాలంటే ప్రయాణిస్తున్నప్పుడు ట్రైన్ ఎక్కడం చేతగాక పడిన రోజులు, బస్ ఎక్కడం రాక, కనీసం ఇప్పటికీ నేను చెప్తే నమ్మరు మీరు, బండి ఎక్కడం కూడా నాకు రాదు. అంత అజ్ఞానమైన వ్యక్తిని, బ్రతుకుటకు చేతకాని, బ్రతకలేని వ్యక్తిని. చిన్నప్పుడు అనుకునేవాడిని 20 ఏళ్ళైనా బతుకుతానో లేకపోతే మధ్యలో చచ్చిపోతానేమో అనుకునే అజ్ఞానినైన నన్ను ఈరోజు దేవుడు తన సేవకు పిలిచి ఒక నూతన సంవత్సరాన్ని దయకిరీటంగా ధరింపచేశాడంటే నిజంగా నాకైతే ఆయన ప్రేమకై ఎన్ని చెప్పినా తక్కువే, ఆయన కోసం ఎన్ని చేసినా తక్కువే అనిపిస్తుంది. ఆయనకి ఇష్టడుగా కొన్ని సందర్భాలలో బ్రతకలేనప్పటికీ నన్ను ప్రేమిస్తూ నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెప్తున్నా. చాలా సంతోషకరమైన ఒక శుభ విషయం ఏమిటంటే, నేను ఏ రోజైతే పుట్టానో ఆ రోజే నన్ను దేవుడు సేవకై వాడుకున్నాడు. ఆ రోజే నేను సేవలో వాక్యం చెప్పడం ఆరంభించాను. అనుకోకుండా దేవుడు నా పుట్టినరోజు రోజే నన్ను సేవకి వాడుకున్నాడు. అభాగ్యుడినైన నాకు దేవుడిచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి ఇంకా ప్రభు పని వాడబడాలి, పరిశుద్ధతలో ఎదగాలి, యవన ఇచ్చలకి సంపూర్తిగా దూరంగా ఉండాలి, మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వాలి. నా ఆశ మీ అందరికి తెలుసు, జాబ్ చేస్తూ దేవుని సేవ చేయాలి. ఒక ఆలోచన కలుగున్నాను. నాకున్న పరిస్థితిని ప్రభు ఎరిగి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, నన్ను ఆశీర్వదించినట్లుగా, ఆయన కోసం బ్రతుకున్నట్లుగా ఈ అభాగ్యుడి కోసం ఒక చిన్న ప్రార్థన చేయరమ్మా. అందరూ కలిసి, మీ నుండి నేను ఏది కోరను, నా కోసం ఒక చిన్న ప్రార్థన అందరూ దయచేసి అందరూ అన్మ్యూట్ చేస్తే బాగుంటుందని నా ఆశ. నా కోసం నేను ఆమెను చెప్పేంత ఒక చిన్న ప్రార్థన చేయండి. నా గురించి చెప్పాలంటే నాకు ఏడుపు తప్ప మాటలు రావట్లేదు, అంత జ్ఞానం లేని వ్యక్తిని. దేవుడికి నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నా కోసం చిన్న ప్రార్థన మీరు అందరూ. గడిచిన సంవత్సరం అంతా హస్తంతో సురక్షితంగా క్షేమంగా ఉంటుంది. మరి జరగబోయే సంవత్సరాలంతా కూడా ప్రభు నా తండ్రి సంవత్సరాధిపతులు సంవత్సరాంతం వరకు ప్రభు ఆ కిరీటం బిడ్డకు ధరింపజేసి తండ్రి జీవంలోని ప్రవేశపెట్టమని ఆత్మలు పట్టగల శక్తిని బిడ్డకు దయచేయమని తగినట్లుగా బ్రతకకపోయినప్పటికీ, విశ్వాసిగా జారిపోయినప్పటికీ నన్ను నీ పనిలో సహాయం చేయమని వేడుకుంటూ చూపించండి తండ్రి. జ్ఞానములేని వ్యక్తినయ్యా,
నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రాలు. ఇంకా ఈ సంవత్సరం నీ సేవ అద్భుతంగా చేయాలయ్యా, నిస్వార్థమైన సేవ చేయాలయ్యా అయ్యా, ఏమాత్రం ధనాపేక్ష లేని సేవ చేయాలయ్యా, భారవంతమైనటువంటి ఆత్మతో సేవ చేయాలయ్యా, గంటలు గంటలు ఏకాంత ప్రార్థనలు గడపాలయ్యా. అయ్యా ఈ సంవత్సరం నా విషయంలో గొప్ప కార్యం చేయి. నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు. ఈ రాత్రి నా కోసం ప్రార్థన చేస్తున్నారయ్యా. అయ్యా అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అయ్యా అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా సంతోషం మీ అందరి నా కోసం ప్రార్థన చేయటం. అందరి కోసం ప్రార్థన చేసిన తర్వాత అమ్మ అందరికి థ్యాంక్స్ అమ్మా. అందరి కోసం ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మీ అందరితో ప్రత్యేకంగా మాట్లాడతాను. అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి ఫోన్ పేర్లు పెట్టుకున్న వాళ్ళు దయచేసి మీ పేరు పెట్టుకోండి. వివోస్ అని కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా అక్షరాలు ఉన్న వాళ్ళు దయచేసి మీ పేరు పెట్టుకోండి. ఎందుకంటే కొందరు పేర్లు నాకు తెలియదు కాబట్టి వివో V2420 ఒకరు, తర్వాత మరొక పేరున్నారు వారు కూడా దయచేసి మీ పేరు మార్చుకోండి. ఎందుకంటే మీకోసం ప్రార్థన చేస్తాను. అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, ఈ రాత్రి ప్రార్థనలో పాల్గొన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా తండ్రి వారందరిని మీరు దీవించండి ప్రభువా. అయ్యా ఈ రోజు ఓపికతో ఈ రాత్రి ప్రార్థనలో పాల్గొన్నారు. క్రమక్రమముగా అందరిని ఆశీర్వదించండి అయ్యా. క్రమక్రమముగా అందరికీ తోడుగా ఉండండి అయ్యా. అయ్యా తండ్రి విత్తనం విత్తునట్లు సహాయం చేయండి. గెరారు కాపర్లకు నీరు లేని కుండ వంటి వారు, వాక్యము లేని వారు, లోకస్తులు, అన్యజనులు అయ్యా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి శత్రువులకు దూరంగా ఉండినట్లు సహాయం చేయండి. కలహాలకు దూరంగా ఉండినట్లు కృప చూపించండి అయ్యా. ఈ రోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ రోజు ఈ రాత్రి ప్రార్థనలో పాల్గొన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రుఫస్ అన్న జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కష్టపడి రికార్డ్ చేస్తున్నారు. అన్నని మీరు దీవించండి అయ్యా. తన కుటుంబాన్ని దీవించండి. తమ్ముడిని అయ్యా, తమ్ముడు భార్యని, అక్కను, బావను మీరు దీవించి వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అన్న వివాహం, ఉద్యోగంలో గొప్ప కార్యం చేయండి. మదన్ అని జ్ఞాపకం చేసుకోండి. అన్నకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ సేవలో, నీ పరిచయలో గొప్పగా అన్నను మీరు వాడుకోండి అయ్యా. తనకిచ్చిన సహోదరుడు అఖిల్ అన్న అనారోగ్యంతో బీపీ డౌన్ తో బాధపడుతుండగా యేసు నామములో స్వస్థతనివ్వండి అయ్యా. వదినకు కూడా ప్రభు తండ్రి 7 నెలలు ఉండగా సుఖమైన కాన్పునివ్వండి. ఆ అన్నకు సేవలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మీరు ఆశీర్వదించండి. తమ్ముడు అరుణ్ని జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు డిగ్రీలో మీరు తోడుగా ఉండి తమ్ముడిని ఆశీర్వదించండి. తమ్ముడు బన్ను పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని సహాయం చేయండి. తమ్ముడు అరుణ్కి మీరు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా అనిత ఆంటీని అయ్యా తండ్రి, అంకుల్ని ప్రభు తండ్రి, అయా బ్లిస్ ఆయా పాపని ప్రభు తండ్రి, స్మైలీని, సంతోష్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయా. తమ్ముడు సాయిని కూడా మీరు ఆశీర్వదించండి. రమణమ్మ గారికి తోడుగా ఉండండి. శివరామన్నని, వదిన్ని, జ్యోతిని, తన భర్తను, సాయిని మీరు తోడుగా ఉండి జాబ్ లో మీరు తోడుగా ఉండండి అయ్యా. మీరు ఆశీర్వదించండి అయ్యా. దీనమ్మక్కని జ్ఞాపకం చేసుకోండి. అక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. విక్కీని మీరు ఆశీర్వదించండి. తన భర్త కూడా చేసిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా తండ్రి బ్రనీష్ అన్న జ్ఞాపకం చేసుకోండి. అన్నకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తన భార్య శిరీషకు తోడుగా ఉండండి. విన్సీని దీవించండి. జాబ్ టెన్షన్స్ నుంచి విడుదలిచ్చి మీరు తోడుగా ఉండండి. తనకిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా, రాజేశ్వరరావు గారిని, అమ్మగారిని మీరు దీవించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సత్యలక్ష్మి అక్కను ఆశీర్వదించండి. తన కుమార్తె చదువులో తోడుగా ఉండండి. కుమారుడికి తోడుగా ఉండండి అయ్యా. మీరు ఆశీర్వదించి అక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రభువా తండ్రి పావునక్కకు మీరు తోడుగా ఉండి అక్కకు మంచి బలాన్ని మీరు ఇచ్చి చదువులో తోడుగా ఉండండి. చిందక్కని జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన కాన్పును మీరు అనుగ్రహించి అయ్యా అక్కకు మీరు తోడుగా ఉండండి అయ్యా. తన భర్తను రక్షించి చక్కటి మగబిడ్డను అక్కకు మీరు అనుగ్రహించి అన్నకి ఇచ్చిన వాగ్దానాన్ని అక్క పట్ల మీరు నెరవేర్చి కార్యం చేయమని అయ్యా. శిరీషకి జ్ఞాపకం చేసుకుని అక్కకు మీరు తోడుగా ఉండండి. డిఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుండగా అక్కకు జాబ్ ని మీరు ఇవ్వండి. తన తల్లిని మీరు దీవించండి. సహోదరుని దీవించండి. అక్కకు మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. అక్కకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. జయలక్ష్మి అక్కని జ్ఞాపకం చేసుకోండి. లవ్ కుమార్ చదువుల విషయంలో ఎంతో నలిగిపోతుండగా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఉద్యోగం పొందాలి. నోహికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సొంత ఇంటిని ఇవ్వండి. తన భర్తను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. జయలక్ష్మి అక్కకు తోడుగా ఉండండి అయ్యా. వారి
చెరువు విషయంలో గొప్ప కార్యం చేయండి. వెంకమ్మకు జ్ఞాపకం చేసుకోండి. అక్క వివాహ విషయంలో గొప్ప కార్యం చేయండి. అక్కకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వెంకమ్మక్క పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి అయ్యా. అయ్యా మంచి ఆరోగ్యాన్ని అక్కకు మీరు ఇవ్వండి అయ్యా. తన తల్లిని దీవించండి. అక్క ఉద్యోగ విషయంలో గొప్ప కార్యం చేయండి. కరుణకు జ్ఞాపకం చేసుకోండి. కరుణకు తోడుగా ఉండండి. తనకిచ్చిన 2 కుమారులను ఆశీర్వదించండి. వారు నీలో ఎదుగునట్టు సహాయం చేయండి. సత్యనారాయణ అన్నకు కూడా మీరు తోడుగా ఉండండి ప్రభువా. మీరు దీవించండి అయ్యా. అయ్యా మీరు ఆశీర్వదించండి ప్రభా. మీరు తోడుగా ఉండండి. మీరు బలపరచండి స్వామి. మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా కరుణకు కుటుంబంలోని ఇబ్బందులు తొలగించండి. కోడేశ్వరక్కని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అక్కకి ఇవ్వండి. తనకిచ్చిన కుమార్తె అయ్యా నాగలక్ష్మి విషయంలో గొప్ప కార్యించండి. చదువుకొని వచ్చిన మంచి చదువుకోవాలి. ఆ బిడ్డ భవిష్యత్తు దీవించబడాలి. నవీన్కు తోడుగా ఉండండి. బిడ్డ లేని ఆ లోటు అక్కకు మీరు పూడ్చి ఆరోగ్యాన్ని ధైర్యాన్ని మీరు ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించి ఇల్లు కట్టుకోవడానికి స్తోమతనివ్వండి. అయ్యా ఆగస్టు నెలలో సీమోను ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి కూడా ఆర్థిక సహాయం చేయండి. శ్రవంతి పిన్నిని జ్ఞాపకం చేసుకోండి. పిన్నికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బాబాయిని మీరు తోడుగా ఉండి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కీర్తిని మోజేషిని మీ చేతికి అప్పగిస్తూ పిన్నికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ పిన్నిని బలపరచమని శివాంటి జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా సహాయం చేయండి. అయ్యా తండ్రి నానిని షైనీని మీ చేతికి అప్పగిస్తున్నాం. బాబాయ్కి రక్షణ ఇవ్వండి. అయ్యా తండ్రి అరుణక్కని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మీరు తోడుగా ఉండి బలపరచండి అయ్యా. అరుణక్క పక్షాన మీరు ఉండండి ప్రభా. లక్కీని మీరు దీవించండి అయ్యా. సహోదరిని మీరు దీవించండి అయ్యా. మీరు తోడుగా ఉండండి అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి శ్రీనివాస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన 2 బిడ్డలకి ఇచ్చిన ఉద్యోగాలు బట్టి వందనాలు. అయ్యా తండ్రి వారి ఇద్దరిని మంచి స్థాయిలో మంచి ఆనందాన్ని వారికి ఇవ్వండి. ప్రభక్క కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. మీరు తోడుగా ఉండండి ప్రభా. మెర్సిరాని సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిస్టర్ ఎంతో నలిగిపోతుంది అయ్యా. అయ్యా సిస్టర్ రోదన మీకు తెలుసు అయ్యా. తన వివాహం విషయంలో గొప్ప కార్యం చేయండి నాయన. తన తల్లి మనసు మార్చి కుటుంబంలోని సమస్యలు తొలగించండి. తండ్రికి తోడుగా ఉండి అయ్యా తండ్రి సిస్టర్కున్న ప్రతి వేదన తొలగించండి. తన కన్నీరే మిగిలిందయ్యా. ఆరోగ్యాన్ని జీవనకు జ్ఞాపకం చేసుకోండి. సొంత హాస్పిటల్ పెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. హాస్పిటల్ మంచిగా రన్ ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. జీవనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తన వివాహ విషయంలో గొప్ప కార్యం చేయండి. పద్మమ్మని జ్ఞాపకం చేసుకోండి. అమ్మకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుమారులు ఇద్దరిని దీవించండి. రక్షణ కుమారులకు ఇవ్వండి. వివాహ విషయంలో గొప్ప కార్యం చేయండి. అయ్యగారికి మీరు తోడుగా ఉండండి. కీర్తకి జ్ఞాపకం చేసుకోండి. మార్తమ్మకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. కీర్తకున్న శరీర సమస్య నుంచి విడుదల ఇవ్వండి. కుమారుడు కూడా ఏడవకుండా ఆరోగ్యకరంగా ఉండాలయ్యా. పావనక్కని జ్ఞాపకం చేసుకోండి. అక్కకు మంచి ఆరోగ్యాన్ని చదువుల్లో తోడుగా ఉండండి అయ్యా. ప్రవీణక్కని జ్ఞాపకం చేసుకోండి. గర్భాన్ని తెరవండి అయ్యా. మరియక్కని దీవించండి. సహోదరులను దీవించండి. తన భర్తను దీవించండి. ప్రవీణక్కకున్న ప్రతి సమస్యను తొలగించి గర్భాన్ని తెరవమని పుష్పకలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని తనకి ఇచ్చినటువంటి 2 బిడ్డలు గుణశేఖర్ పెద్దలు కిరణ్ పెద్దలు మీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యగారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా రత్నకుమార్ అక్క జ్ఞాపకం చేసుకోండి. అక్క బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండగా యేసు నామములో విడుదల కలుగును గాక ప్రభా తండ్రి. అయ్యా తండ్రి రక్తాన్ని పెంచి అక్కకు మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వమని సహాయం చేయమని బలపరచమని తండ్రి. సాగర్ని జ్ఞాపకం చేసుకోండి. సాగర్ అయ్యా తండ్రి ఇంటర్వ్యూస్ విషయంలో అయ్యా నీ సహాయాన్ని అడుగుతున్న సహాయాన్ని ఇవ్వమని. సాగర్కి ఇచ్చిన అన్నను వదిను తల్లిని తండ్రిని అక్కను బావను పిల్లలు మీరు దీవించండి. సాగర్కి మంచి జాబ్ని ఇవ్వమని. సాగర్ వివాహ విషయంలో మీ చిత్తం జరిగించమని. నీ చిత్తం కొరకు ఆ బిడ్డ ఎంత ఎదురు చూస్తున్నాడు సహాయం చేయండి. సాయిని మీరు ఆశీర్వదించమని అయ్యా. సాయిని మీరు దీవించమని. శాంతి కుమార్ అక్క జ్ఞాపకం చేసుకొని తన బిడ్డల్ని దీవించండి అయ్యా. అక్కకున్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల ఇవ్వండి అయ్యా. వాళ్ళు పొలం విషయంలో స్థలం విషయంలో నలిగిపోతున్న సమస్య నుంచి మీరు విడుదల ఇవ్వండి అయ్యా. అక్కకు మీరు తోడుగా ఉండండి అయ్యా. శాంతి కుమార్ అక్క విషయంలో గొప్ప కార్యం చేయండి. శ్రావణక్కను బట్టి వందనాలయ్యా. అక్కకు మీరు తోడుగా ఉండండి అయ్యా. తనకి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు. భర్తను బట్టి స్తోత్రాలు. ఆ కుటుంబంలోని ప్రతి సమస్య తొలగించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించి శ్రావణక్కకు మీరు తోడుగా ఉండి బలపరచమని అయ్యా. మీకు వందనాలు. శృతక్కని జ్ఞాపకం చేసుకోండి. అక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని. మీరు ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు. ప్రశాంత్ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వమని. అక్కకి ఇచ్చిన తల్లిదండ్రులని అత్తని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారిని కూడా మీరు దీవించండి. సుజాత అక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. వేనక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సుజాత అక్క కుటుంబంలో తన భర్తను ఇంకా మందిరానికి నడిపించండి. బిడ్డలు నీళ్ళు ఎదుగునట్లుగా సీట్స్ విషయంలో గొప్ప కార్యం చేయండి అయ్యా తండ్రి. వేనక్క కుటుంబంలో కూడా గొప్ప కార్యం చేయండి అయ్యా. వేనక్కకి ఇచ్చిన కుమార్తెని కుమారుని జ్ఞాపకం చేసుకోండి. అల్లుని ఆశీర్వదించమని అయ్యా. సుజాతక్క వేనక్క శృతక్క వారి కుటుంబాలన్నీ దీవించబడాలయ్యా. మీరు సహాయం చేయండి ప్రభా. తమ్ముడు రాయల్ వంశీని జ్ఞాపకం చేసుకొని తమ్ముడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని. జాబ్ విషయంలో గొప్ప కార్యం మీరు చేయమని. తమ్ముడికి మంచి బలాన్ని మీరు ఇవ్వమని అయ్యా తండ్రి. అయ్యా తను ఏ విషయంలో టెన్షన్ పడుతున్నా టెన్షన్ తొలగించండి ప్రభా తండ్రి.
అయా సహోదరిని మీరు దీవించండి, శ్యామలని సహోదరిని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి చెల్లికి మంచి జాబుని మీరు ఇవ్వమని. అయ్యా మరొక సిస్టర్ ఉన్నారు, ఆ సిస్టర్ని కూడా మీరు దీవించండి, అమ్మ నాన్నని కూడా ఆశీర్వదించండి. వరలక్ష్మి అక్క కూడా అయ్యా మంచి పని వెతుకుతున్నారు, ఆ పనిని మీరు ఇవ్వండి. దీవెనాని సోనును మీరు దీవించి వరలక్ష్మి అక్కకు మీరు తోడుగా ఉండమని, మీరు బలపరిచి సహాయం చేయమని అయ్యా. అయ్యా మీరే తన భర్త కూడా ఇంకా నీళ్ళు ఎదుగునట్లు సహాయం చేయండి. వెంకటేష్ బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బ్రదర్కి మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి, పరిచయలో వాడుకోండి. కృష్ణవేణి అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని కట్టమని అయ్యా. మహేష్ అన్నని మీరు దీవించమని అయ్యా. వినూతన అక్క కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా, అక్క గర్భాన్ని తెరవండి అయ్యా. తండ్రి వారు ఎంతో ఖర్చు పెడుతుండగా గర్భఫలాన్ని మీరు ఇచ్చి నీ బిడ్డను సాక్షిగా నిలబెట్టమని, మావయ్య గారిని మీరు దీవించమని, వినూతన అక్కకు మంచి బలాన్ని ఇవ్వండి అయ్యా. మీకు స్తోత్రాలు. సుగుణ సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి, ఆ సిస్టర్కున్న ప్రతి సమస్యలు మీరు తొలగించండి, ఇబ్బందులు తొలగించండి, నష్టాలు పూడ్చండి అయ్యా. ఏ సమస్యతో వాళ్ళు ఉన్నారో ఆ సమస్యను తొలగించండి. అబ్రహాం బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి, బ్రదర్ అయ్యా పాపకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు, మీరు బలపరచమని అయ్యా. మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభు అయ్యా. అదే విధంగా ప్రభు తండ్రి అయ్యా అయ్యా విజయక్కను బట్టి స్తోత్రాలు. విజయక్క ప్రవర్తన ఇచ్చిన పాప విషయంతో నలిగిపోతుండగా ఆ పాపకు ప్రభు రేపు పొద్దున ఇంజెక్షన్ చేసి ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండునట్లు సహాయం చేసి పాపను మీరు ముట్టమని. ఇంకొకరు VO-V2-420 ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి అక్కను మీరు తీర్చండి అయ్యా. జాన్సమ్మని జ్ఞాపకం చేసుకొని అమ్ముకున్న ప్రతి అవసరాలు మీరు తీర్చండి అయ్యా. జాన్సమ్మకి మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా తండ్రి కుమారుడి విషయంలో మీరు గొప్ప కార్యం చేయండి, కుమార్తె విషయంలో గొప్ప కార్యం చేయమని. కోటేశ్వరి పెద్ద మీరు జ్ఞాపకం చేసుకోండి, శైలి యొక్క కుటుంబాన్ని కట్టమని, సాయన్నని వదిని మీరు జ్ఞాపకం చేసుకోండి, అఖిలను వివాహ విషయంలో గొప్ప కార్యం చేయండి. వసంతాంటి నీతిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన మరొక తల్లి గారు ఉన్నారు ప్రభు తండ్రి, ఆ తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా జాన్సమ్మ గారు తోడికోడలు, ఆ తల్లి గారిని కూడా మీరు దీవించండి అయ్యా. తండ్రి తన భర్తకు కూడా రక్షణ ఇవ్వండి అయ్యా, ఆరోగ్యాన్ని ఇచ్చారు, రక్షణ ఇవ్వండి అయ్యా. వారి బిడ్డలు దీవించండి. ఇంకా కాన్ఫరెన్స్ కాల్లో బోలెడు మంది ఉన్నారు, అయ్యా. మర్చిపోయాను, జీవాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలయ్యా, అయ్యా మీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను ఎవరినైనా మర్చిపోయినట్లయితే నన్ను మన్నించు, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. అయ్యా కరుణించే దేవుడు అయ్యా, కృప చూపే దేవుడు అయ్యా. అయ్యా తండ్రి ఇంకెవరెవరు ప్రార్థన చేయాలో అయ్యా తండ్రి అయ్యా వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న అయ్యా. అయ్యా తండ్రి స్తోత్రం స్తోత్రం అయ్యా. శ్రీనివాసరావు కుటుంబం అయ్యా తండ్రి రావాల్సినటువంటి బకాయి సొమ్ము త్వరగా వసూలయ్యేలాగున మీరు సహాయం చేయండి, వారి మనసు మార్చి అయ్యా వారు ప్రభువా తండ్రి అది ఇచ్చినట్లుగా మీరు కృప చూపించమని అయ్యా తండ్రి మీరు దీవించమని అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యా తండ్రి. ఆ సొమ్ము రావునట్లుగా అయ్యా వ్యాపారంలో వృద్ధి, ఆదాయంలో వృద్ధి, మంచి ఆరోగ్యం మీ ఇవ్వమని. స్వాతి సిస్టర్ గారి గర్భాన్ని కూడా మీరు తెరవమని అయ్యా. ఇంకెందరో మంది ఉన్నారు, నల్లక్క అయ్యా, సుధాక్క, బేబక్క, వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రభు. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు దీవించి కార్యం చేయమని. నేను మర్చిపోయానయ్యా, కొందరిని నన్ను క్షమించండి అయ్యా. అయ్యా వారిని అందరినీ దీవించమని. ఇంకా ఈ రాత్రి ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ పేరు పైన దీవించండి. ఇర్మియాను కూడా మీరు దీవించమని అయ్యా తండ్రి. అయ్యా చిన్నును, ప్రశాంత్ని మీరు దీవించండి, సుశీల్ని దీవించండి, ప్రేమను దీవించండి అయ్యా. ఇంకా అందరిని మీరు దీవించమని ప్రభు. మీకు వందనాలు అయ్యా. అయ్యా వికాసం దీవించండి, సంతోషం దీవించండి, ఆ యవనస్తులందరినీ మీరు దీవించండి, అబ్దుల్ని దీవించండి, యువరాజుని దీవించండి, అందరిని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభు కృపతో ఉండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.